దేశాభివృద్ధి కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజలు మరోసారి బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేట్ గ్రేటర్ కమిటీ రాజ్ పుష్ప అట్రీ అపార్ట్మెంట్ వాసులతో విశ్వేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. వేసవి రాగానే గ్రేటెడ్ కమ్యూనిటీలోని పలు అపార్ట్మెంట్లలో నీటి ఎద్దడి ఏర్పడిందని తెలిపారు. అపార్ట్మెంట్ వాసులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు విశ్వేశ్వర్రెడ్డి. We are secular, we are for national, we are వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ చాలామంది సపోర్టర్స్ అనుకుంటే కొంతమంది ఇటువంటి లేదు. కానీ పార్టీ విధానం పార్టీ సిద్ధాంతం చాలా డిస్కషన్స్ అయినాయి. అయితే ఒకటి మాత్రం వాళ్ళు మోడీ గారి సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం ఆ సిద్ధాంతం నుంచి ఒక దిక్కు డైరెక్షన్ ఆ దిక్కు డైరెక్షన్ మనం అందరికీ మోడీ డైరెక్షన్ ఇటు అటు వాళ్ళకు అదే డైరెక్షన్ పోతాం. మోడీకి అంగీకరించిన వాళ్ళు నమ్ముతారు మోడీ ఆ డైరెక్షన్, మోడీకి వ్యతిరేకించిన వాళ్ళు ఆయన డైరెక్షన్స్ అయితే తెలుసు. ఇద్దరికి మోడీ నమ్మకం, ఆయన ఇదే డైరెక్షన్ పోతాడు. తిరగడు, అడుగు దాటాడు, అడుగు దారి తప్పడు, అదే దాని మీద పోతాడు. మోడీ సపోర్ట్ కానీ అదే మోడీ అపోజిషన్ పార్టీస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. రోజు ఒక డైరెక్షన్ మారుతుంది. దేని మీద కూడా వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్. ప్రతి దాని మీద వాళ్ళు సెక్యులర్ అంటారు, కానీ యూసీసీని వ్యతిరేకిస్తారు. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దేశం మొత్తం మతాలకు అతీతంగా ఒకటే చట్టం ఉండాలి, అది చాలా సెక్యులర్, కానీ దాన్ని వ్యతిరేకిస్తారు.